హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మామిడికాయలు అనేది తీసుకొని వచ్చారండి మా అక్క వాళ్ళు. సో అవనేది కొద్దిగా అంటే పళ్ళుకాయలు అంటారు కదా, పాకానికి వచ్చిన కాయలు. సో అవి అనేది ఒక 12 కాయలు అనేది తీసుకొని వచ్చారు. ఇంకా అవి ఏం చేస్తాం, మాకైతే ఊరగాయ పెట్టడానికి అయితే రాదు. సో ఇంకెట్లా పాకానికి వచ్చాయి కదా అని నేనైతే అవి మాగేయడానికైతే తీసుకుంటున్నాను. మా నాన్నతో ఊరి నుంచి వరిగడ్డ అనేది తెప్పించానండి. సో ఆ వరిగడ్డ అనేది మా నాన్న ఇట్లా బ్యాగ్లో అనేది తీసుకొని వచ్చాడు. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కింద చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. సో ఇక్కడైతే ఇంకా వరిగడ్డ అనేది తీసుకొని వచ్చాడు కదా, అదంతా తీస్తున్నాను. చాలా అనేది తీసుకొని వచ్చాడు, కొద్దిగా తెమ్మంటే చాలా తీసుకొచ్చాడు. అయినా కూడా మేము ఎక్కువ అవుతుందేమో అనుకున్నాము, లేదండి సరిపోయింది మామిడికాయలకి. ఎందుకంటే 2 పొరలుగా వేసాము, మామిడికాయలు అనేది మాగేసామన్నమాట. సో అందుకని ఇంకా అది సరిపోయింది. మా అక్క కూతురు చూడండి, మా రూబీ అమ్మ మా అక్క కూతురు ఇంకా అసలు ఏ పని కానివ్వలేదు. అడ్డం అనేది వస్తూ ఉన్నారు పని చేయడానికి. సో వాళ్ళు చేయాలని వస్తున్నారు. చూడండి ఆ కాయలు ఆ సైజుతో అనేది ఉన్నాయి, అంటే పాకానికి వచ్చినాయి. అది చట్నీకైనా తరం అవుతాయి, కానీ నాకు ఇష్టం లేదండి, మాగేసుకొని తినాలని అయితే అనిపించింది. ఈ ఎండాకాలం మాగుతాయి కదా, అందుకని ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో అందుకని ఇంకా నేను ఇలా అయితే ప్లాన్ చేస్తాను. ఇలా మాగేస్తారో ఇంకా వేరే విధంగా మాగేస్తారు అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. చూడండి ఈ కాయ ఒక్కటే స్టార్టింగ్లో కాయ ఒక్కటే కొద్దిగా పలుగ్గా ఉంది కదా, అది మాగుతుంది తొందరలో నేను. సో మొత్తానికైతే నేను అట్టపెట్టెనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి కుక్కరు మిక్సీ తీసుకున్నా. ఆ మిక్సీకి వచ్చిన డబ్బా అనమాట ఇది. అందులోకి అనేది ఫస్ట్ వరిగడ్డ అయితే వేసాను. ఇంకా అదంతా కొద్దిగా అనేది తీసి ఇక్కడంతా పేరుస్తున్నాను, కాయకి ఆవిరి తగిలేలా. సో వరిగడ్డి ఏమిటి అంటే ఫ్రూట్స్ని బాగా మగ్గేయడానికైతే యూస్ చేస్తారండి. ఇది పాతకాలం పద్ధతి కాబట్టి న్యాచురల్గా పళ్ళుని మనము మాగబెట్టేసుకోవచ్చు. సో ఇలా ఒక పరంతా వేసాను అనమాట వరిగడ్డిని. ఆ తర్వాత నేను ఒక 4-5 అట్లా అనేది మామిడి పళ్ళు అనేది పెట్టేశాను. వాటికి డౌట్ ఉండింది మాగుతాయో లేదా అనేది. మా నాన్న అయితే అలా ఏం మాగవమ్మ వేస్ట్ కే అని అన్నాడనమాట. అయినా కూడా పట్టుదలతో అనేది నేను మాగేస్తాను, వేస్ట్ అయినా పర్లేదు అనేసి కాన్ఫిడెంట్ అనమాట. మాగుతాయని అనుకున్నా, ఒకవేళ మాగకపోతే ఏం చేయలేం కదా, సర్లు చూద్దాం అనేసి ఇంకా వీడియో అనేది ఇంకో షూట్ చేసుకుంటూ అదైతే మాగబెట్టేస్తున్నాను. ఒక పక్క ఈ పిల్లలు అల్లరి చేస్తూనే ఉన్నారు. గడ్డి పుల్లలు కుచ్చుకుంటాయేమో అని భయంతో ఉంది. ఆ పిల్ల అల్లాని గడ్డి మీద తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా అర్చినా కూడా పోవడం లేదు. సో ఇంకో పొర వరిగడ్డి వేసేసి ఇంకా వాటి మీద ఈ కాయలు అనేది వేసాను. ఒక 5 కాయలు వేసానండి. సో 6 కాయలు అనేది వేసాను, అంటే ఉన్నది 12 కాయలు. 12 కాయలు కింద 6 కాయలు, పైన 6 కాయలు వేసేసి దాని మీద గడ్డి అనేది వేస్తున్నాను. దాని మీద గడ్డి కంపల్సరీగా వేయాలి, ఎందుకంటే ఆవిరి కింది వరకు వెళ్ళిపోవాలి కదా. సో గాలి ఆడకుండా మనము వరిగడ్డలో అనేది వేసుకోవాలి. ఈ వరిగడ్డిలో నుంచి వచ్చే ఆవిరి పండ్లకు తగిలి అవి అనేది పండుతాయండి, మాగిపోతాయి. మేమైతే మా ఊళ్ళో ఇలానే సపోటాలు కానీ మామిడికాయలు కానీ ఇలా అయితే మాగబెట్టేస్తాము. ఈతకాయలు కూడా ఇలానే వరిగడ్డ వేసేసి మాగి పెడతాము. సో ఈతకాయలు చాలా ఇయర్స్ అయిపోయింది తినక. సో
ఆ సీజన్లో ఊరికి వెళ్ళడం కుదరడం లేదు. అందుకనే ఇంకా ఇప్పుడు అనుకుంటా సీజన్ అది మేబీ ఇంక వెళ్ళలేకపోయాను. ఇవి కూడా మా అక్క వాళ్ళు తెచ్చారనే ఉద్దేశంతోనే ఇంకా మా నాన్న వస్తున్నాడని ఉరగడ్డి మా ఊర్లో నుంచి తీసుకొని రమ్మని చెప్పాను. సో మా నాన్న అయితే తీసుకొని వచ్చాడు. ఇలా అయితే మేము మామిడికాయలు అనేది మాగబెట్టేస్తున్నామండి. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా మాగబెట్టేవాళ్ళు. సో ఇన్నాళ్ళకి ఇన్ని ఇయర్స్ తర్వాత నేను అనేది మాగబెట్టేస్తున్నాను. మా పాప చూడండి ఒక్కొక్క గడ్డి అనేది వేస్తూ ఉందన్నమాట. ఇంకా మొత్తానికి అనేది గాలాడకుండా మొత్తం అనేది గడ్డి పరిచేసి కాయలు కనపడకుండా అనేది ఆవిరి బయటకు పోకోకుండా వాటి మీద అయితే బాగా నేను మొత్తం అంతా కుచ్చుకుంటుందేమని భయం వేస్తుంది. ఎందుకంటే అవి కోసుకుంటాయండి వరిగడ్డి కొద్దిగా. ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఇలా గబ చేస్తే అవి ఖచ్చితంగా కుచ్చుకుంటుంది. సో నేను టీ గ్లాస్తో అనేది వాటర్ అంతా చల్లుతున్నాను. ఎందుకంటే కావు రావాలా, ఆ కావుకు అనేది పళ్ళు అనేది బాగా మగ్గిపోతాయి. ఇక మనం ఏమీ యూస్ చేయకూడదు. సో న్యాచురల్గా పండ్లు మాగబెట్టుకోవాలంటే ఇలా ఉంటుందండి. సో నేను 2 గ్లాసెస్ అయితే వాటరు, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అనేది పైన గడ్డినంత తడిపాను. ఆ పైన గడ్డి నుంచి కిందికి అయితే వాటర్ అనేది వెళ్తాయి. సో ఆవిరి కూడా కిందికి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంకా మాగబెట్టేసానండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ ఇయర్లో ఇలా అంటే పండ్లు మాగబెట్టడం ఫస్ట్ టైం అండి మ్యారేజ్ అయిన తర్వాత. సో ఇంక ఇవన్నీ ఇలా పెట్టేసి ఇంక వాటి మీద బరువు ఏదైనా పెట్టాలని నేను డంబెల్ తీసుకొని డంబెల్ అనేది పెడుతూ ఉన్నాను. ఇంకా మాకు ఎక్కడ ప్లేస్ లేదండి, అందుకని ఇంకా బియ్యం పక్కన అనేది పెట్టేస్తున్నాను. బియ్యం పక్కన ప్లేస్ ఉంది వంట రూమ్లో, ఇంకా అక్కడైతే పెట్టేశాను. డబ్బులు అయితే తీసుకొని వచ్చాను. మాగినాయి లేదు చూద్దాము. మా అక్క వచ్చిందని వీడియో తీపిస్తున్నాను. సో మా అక్క కెమెరా సెల్ అయితే వీడియో తీస్తుంది, చూసేద్దాం. లాగానే వస్తుంది. ఇక్కడ పెట్టేశాను కదా, ఇదైతే ఓపెన్ చేయలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. అసలు మా ఆయన లేదా కూడా చూడలా, 3 days అయిపోయింది చూడక. సర్లే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. ఇది చూడండి, ఇంకా 2 days ఉంటే మాగిపోతాయి. సో ఇదొక్కటి మాగింది. వావ్, ఇదొక్కటి మాగింది. సో ఇంకా ఇవన్నీ కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, ఇవి వెనుక కాసినవేమో. సో లోపల ఇంకా ఏం చూద్దాం. ఇవి కూడా కొద్దిగా పచ్చిగానే ఉన్నాయండి. వావ్, ఇది కూడా ఇది బాగా మాగింది ఇది కదా. సో ఇంకా చూద్దాం, ఇది ఇంకా మాగుతుంది. తీయల్లా కావు వస్తుంది, ఆ కావుకే మాగేది. ఇంకా ఇవి ఇంకా మాగళ్ళండి, ఇవి కూడా పచ్చిగా ఉన్నాయి. కావు వస్తుంది లోపల నుంచి. సో ఇవన్నీ ఇంకా మరి ఇట్లా అంతా అంటే బయట గాలి లోపల పోకుండా ఈ ఆవిరికే మాగేలా చూసుకోవాలి. సో
సో ఇప్పుడైతే ఈ 3 అయితే మాగినాయండి. సో ఇవి ఎలా టేస్ట్ ఉంటాయో ఒక్కటి కోసి అయితే చూపిస్తాము. ఇవి ఇప్పుడు దాని ప్లేస్లో పెట్టేస్తానండి. సో ఇప్పుడైతే కోస్తున్నాను. ఇవి తీయగున్నాయే ఎట్లా అనేది. వావ్, ఈ ఎండాకాలం ఉడికిపోతున్నాం అసలు. ఇంకా 2 days నింటే ఇంకా బాగా మాగిపో, కానీ ఆత్రత ఎప్పుడు తినాలా అని. సూపర్ ఉంది. చెమట్లు ఎట్లా వస్తున్నాయి అండి. ఇంకా 2 days ఉంటే బాగా మాగిపో. చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. నాకు చెమట్లు వచ్చినా కూడా నేను వదలలేదు, అంత ఇష్టం నా మామిడికాయ అంటే. సో ఇదేనండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఇలా మామిడికాయలు మాగేసుకుంటారా? ఇలా మాగేసుకున్నట్లయితే కామెంట్ అయితే చేయండి.